వీళ్ళు కానీ చట్ట ప్రకారం వాళ్లకు వచ్చింది, వాళ్ళు చూపించుకున్నారు, ఇవన్నీ కూడా జరిగిపోయింది. సో దీంట్లో మాత్రం జంట హత్యల కేసులో మాత్రం రిమాండ్కి వెళ్ళారు సార్. మీ కామెంట్స్ ఏంటి దీనికి సంబంధించి? సార్ మ్యూట్లో ఉంది, ఒక్కసారి మాట్లాడండి. మాలకొండే గారు. పవన్ గారు సార్ నమస్కారం మీకు. అదే విధంగా ఏబిఎన్ ప్రేక్షకులకు, డిబేట్ లో ఉన్నటువంటి మిత్రులు సాహిబ్ గారు, ఎస్పీ సాహిబ్ గారు, అందరికీ నమస్కారం. సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. దుర్గా కుమార్ గారు సీనియర్ జర్నలిస్ట్, వారికి కూడా నా నమస్కారాలు. సార్ కంటిన్యూ సార్. ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం రోజు చూస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా పరిపాలించారు, ఏ విధమైనటువంటి ప్రజలకి రక్షణ కల్పించే విషయంలో కానీ, లేకపోతే దోపిడీలు చేసి అంతా దాచుకునే వ్యక్తులకు ఏ విధమైన నాయకత్వం అందించారు అనేటువంటి విషయాలు ప్రత్యేకంగా మనం చూడక్కర్లేదు. ఇవాళ తిరుపతిలో జరిగినటువంటి ఒక స్వామివారి ఆస్తులను దొంగలించినటువంటి కేసు, అది విచారణ జరుగుతుండగా ప్రభుత్వం వారు సిట్టు ఫైల్ చేసి సీరియస్ గా ఉన్న టైంలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరి మధ్యలో అది చాలా చిన్న కేసు, దాన్ని పట్టుకొని మీరు రాద్ధాంతం చేస్తున్నారు అనేటటువంటి మాట్లాడి ఎవరైతే తప్పుదాలు చేస్తున్నారో, ఎవరైతే దోపిడీలు చేస్తున్నారో, ఎవరైతే ప్రజలను భయభ్రాంతులను చేసి ఆస్తులను దోచుకునేటటువంటి వారికి సపోర్ట్ చేసినట్టుగా వారి యొక్క మాటలు లేకపోతే వారి యొక్క వ్యాఖ్యలు కనిపించడం సమాజానికి ఏ విధమైన సంకేతం ఇచ్చారన్నది మనం అందరం చూసినటువంటి విషయమే. ఇందులో ప్రత్యేకమైనది ఏమి కాదు. గత 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, మరి ఇక్కడ కూడా ఏమైనా వీళ్ళని పరామర్శించి మరి 2 గద హత్యలు అనే అవకాశం ఉందా? ఒకసారి వస్తున్నాను. వారి ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగాన్ని అమలు చేయడంలో వారు ముందడుగు వేశారు సార్. మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగం గత 5 సంవత్సరాలు నడిచినటువంటి పాలనలో ఇలాంటివి మనం ఎన్నో చూస్తాం. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా రేపు జైలుకి వెళ్ళారు కాబట్టి రేపు ఎల్లుండిలో జగన్మోహన్ రెడ్డి గారు రఫా ఆడిస్తామని చెప్పి ఫ్లెక్సీలు పట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వారి అనుచరులు కావచ్చు, లేకపోతే పేడ్ వర్కర్లు కావచ్చు, గ్యాదర్ చేసే అవకాశం కూడా గతంలో చూసిన దాన్ని బట్టి ఉండొచ్చు. దానిలో మనం ఉండకూడదు అనేటటువంటి విషయం ఏమి కాదు. అయితే ప్రభుత్వ నిబంధనల్ని పూర్తిగా తొంగలో తొక్కడం, వారు మాట్లాడేటువంటి మాటలు చూసినట్లయితే ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాలు అవ్వలేదు ఈ గవర్నమెంట్, ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది. ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని అవినీతి పరులను జైలుకి పంపించడంలో కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా పనిచేస్తుంది. అయినప్పటికీ కూడా వారు మాట్లాడేటువంటి మాటలు, నేను మళ్ళీ కుర్చీలో కూర్చుంటున్నాను, మీ అందరికీ ధైర్యం చెప్తున్నానని చెప్పి ఈ తప్పులు చేసే వాళ్ళందరికీ నాయకత్వం వహిస్తున్నటువంటి చిన్న దొంగలకి ఏదో పెద్దలు అప్పుడప్పుడు సామెత చెప్తుంటారు, చిన్న దొంగలకి పెద్ద దొంగ, పెద్ద దొంగలు గజి దొంగ అని. అలాంటి మాట నేను అనకూడదు కానీ మరి పెద్దలు చెప్తున్నటువంటి కొన్ని సందర్భాలు బట్టి గుర్తు చేస్తున్నాను. ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పాపాలు ఇవాళ పండుతున్నాయి. జైలుకు వెళ్తున్నారు. కొంతమందికి చట్టాల్లో ఉన్నటువంటి చిన్న లోపాల వల్ల బెయిల్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు పెద్ద ఎత్తున డబ్బు దాచుకున్నారు కాబట్టి కొంతమంది సాక్షుల్ని వారిని బెదిరించి కోర్టులో హాజరు అవ్వకుండా చేసే పరిస్థితులు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి కొన్నిటికి బెయిల్కి వస్తుంది. కొంతమంది అధికారులు మేనేజ్ చేస్తున్నారు. ఇంకా రాజ్యాంగంలో ఉండేటటువంటి చిన్న పొరపాట్లే కాదు, చిన్న అవకాశాలు, అవి కూడా ఈ మధ్య కాలంలో మన కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, మేధావులు కానీ చర్చించి ఈ చట్టంలో అనేక మార్పులు తీసుకురావాలి, తప్పు చేసిన వాళ్ళకి వెంటనే పనిష్మెంట్, శిక్షలు పడాలనేటటువంటి ఆలోచనతోటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ విధమైన నిర్ణయాలతోటి ఒక కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే అప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ఒక ప్రతిపాదన పార్లమెంట్ కూడా తీసుకురావడం జరిగింది. ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి గారు కానీ తప్పు చేసి జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి వస్తే వారికి ఉండేటటువంటి పదవులు ఇమ్మీడియట్ గా రద్దు అవుతాయి అనేటటువంటి దాన్ని కూడా మనం త్వరగా తెచ్చుకుంటే ఇలాంటి ఒక దుర్మార్గం